చంపుతారో చంపిస్తారో మీ ఇష్టం. రేపు సాయంత్రానికి వాడి శవం నేను చూడాలి. మా రాజు సాక్షాత్తు దేవుడు బాబు. కృష్ణుడు వేషం వేస్తే కృష్ణుడు, శివుడు వేషం వేస్తే శివుడు. ఏ వేషంలోనైనా నటరాజ కాంతితో వెలిగిపోయేవాడు బాబు. దేవుడు కాబట్టే అలాంటి అరముల మధ్య ఇమడలేక వచ్చిన లోకాలకే వెళ్ళిపోయాడు బాబు. వెళ్తానన్న వాడిని ఆపలేని క్రూరుణ్ణి నేనే బాబు. మా రాజు మా కారణంగానే చచ్చిపోయాడు బాబు. మా చేతులరా మేమే పొట్టలు పెట్టుకున్నాం. రాజంటే ఆ శివుడి వేషం అది బాగా వేస్తారని చెప్పారే, అతనే కదా? అవును బాబు. అరేరే, కుర్రాడే అనుకుంటా. ఎలా పోయాడో? పౌర్ణమి రోజులు గోదావరి పోటు మీద ఉంది వద్దని చాలా రోజులు చెప్పినా వినకుండా ఈత కొట్టాయంట బాబు. ఆ తర్వాత కాసేపటికి మనిషి కనపడలేదంట. ఇందాక శవం ఉబ్బి ఆనవాళ్ళు దొరకకుండా ఊరుకొచ్చిందండి. బాధపడ గురుమూర్తి, పోయిన ప్రతివాడు దేవుడే, అలాగే పోవడం సహజం కూడా. ఇందా ఇదుంచు, పర్వాలేదు తీసుకో. పదని నేను వస్తాను. రాజు అలా ఉండే నువ్వేలా ఇంతగా గుర్తుపట్టలేకుండా ఊరుకో బాబు. మా రాజుని పొట్టలు పెట్టుకున్న ఈ గోదావరి తల్లి ఒడ్డుని మళ్ళీ ఈ జన్మలో తాకం బాబు. ఆవిడ అమ్మోరే కావచ్చండి, కానీ మా కళాజీవుల శాపం తగలక మారదండి, తగలక మారదు.
విలువ పరువు ఒక్కటే చెందాలి. ఆస్తిని విలాసాల కోసం నాశనం చేసి కొడుక్కి దరిద్రం మిగిల్చి పెడుతున్నాను. నువ్వు తిరిగి దీన్ని నిలబెట్టాలి. నీ ఆఖరి క్షణం వరకు మన పరువు కాపాడు చెందారు. కాపాడుతావు కదా? నేను మహాపాపమే చేశానన్నయ్యా. నన్ను చంపేయన్నయ్యా, నన్ను చంపే. కాదమ్మా, నీ పచ్చని జీవితాన్ని రాజరిక పంజరంలో బంధించి మహాపరాధం చేసిన పాపాత్మున్నమ్మా. నా కారణంగా నువ్వు చచ్చిపోకూడదన్నయ్యా. నేను పోతున్నది నీ కారణంగా కాదమ్మా, పరువుతో పోరాడి ఓటమి చేతుల్లో ఓడిపోతున్నాను. ఎన్నడూ చీమకైనా అపకారం చెయ్యను నేను మన వంశ ప్రతిష్ఠ కోసం ఒక మనిషిని చంపించి మరిపోతున్నాను. పలానా రాజుగారి అబ్బాయి బికారి బ్రతుకు భయంతో పుడుతుకు చచ్చాడని ఈ లోకం అనుకోకూడదు. మన వంశ గౌరవానికి కళంకం ఏర్పడుతుంది. రాజుగారి సర్వస్వం కాజేద్దామని ఎవరో చంపారనుకోవాలి. లోకం నోట్లో మన కీర్తి అలాగే వెలగాలి. బయట ప్రపంచానికి నువ్వు వెళ్ళిపోయినా మన వంశ చరిత్ర ఎవరికి చెప్పకు సుమా. నీ పేరు కూడా మన వంశం కోసం, ఈ అన్నయ్య కోసం ఈ పని చేస్తాం కదా. చేస్తానన్నయ్యా. మన వంశం పేరు, నా పేరు ఎవరికి చెప్పను, ప్రమాణ పూర్తిగా చెప్పను. భవిష్యత్తు ఏమిటని భయపడి ఎలాంటి చెడు నిర్ణయం తీసుకో. గుండె ధైర్యంతో అడుగు ముందుకువే. బ్రతకడానికి నీకు తప్పకుండా మంచి దారి కనిపిస్తుంది. మంచి దారి. రామరామ, దీపపు సమ్మెతో పొత్తి కడుపులో చాలా దారుణంగా పొడిచి చంపేశారు. అర్ధరాత్రి జరిగిందనుకుంటాను. మసి పట్టేసిన లాంతరు కూడా ఒకటి ఉంది. అమ్మాయి గారు ఏమయ్యారు? ఇంత ఘోరం చేసిన గాడిద కొడుకులు ఆవిడ ఇంకా ఉంచుతారటండి. సడీ చెప్పుడు లేకుండా ఏ గోదాట్లోనూ ఎప్పుడో పారేసి ఉంటారు. అంతే అంతే, అదే జరిగి ఉంటది పాపం. కనీసం శవాన్ని చూడటానికి కూడా ఎవరు లేని దిక్కుమాలిన చావు రాజాగారికి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఏం చేస్తాం, జాతరలాగే ఈ కార్యం కూడా మనమే జరిపించేద్దాం. పదండి. అలాగే. ఏంటమ్మా దూరాల నుంచి చోటకి అలా మీద పడిపోతావేంటి? తప్పుకో తప్పుకో, శవాన్ని తీయాలి.
ఎనీ గుడ్ న్యూస్? చాలా గొప్పవాడివి దేవదాస్. నాకు పునర్జన్మనిచ్చిన దేవుడిగా ఎన్నాళ్ళు నిన్ను పూజిస్తూ వచ్చాను. ఇక ముందు ప్రార్థిస్తాను. నా ప్రాణంలో ప్రాణంగా నిన్ను నమ్మి నాలోనే సమాధి చేసుకున్న నా గతాన్ని నీకు చెప్పినందుకు ఫలితంగా గొప్ప రిలీఫ్ నిచ్చావు నాకు. ఇప్పుడు నేనేమైపోవాలి? ఏం చేయాలి? రేపు ప్రజలకు నా చరిత్ర తెలిస్తే నేను ఎలా బ్రతకాలి? అసలు ఎందుకు చేసావు ఈ పని? ఎంత కాసుపడి చేశావు? నన్నే అడుగుంటే ఈ లక్షలన్నీ నీ ముందు గుమ్మరించేదానిగా. కాదు, నువ్వేదో పెద్ద అంచనాలతోనే నన్ను రైలు దింపావు. ఎన్నాళ్ళు నన్ను ఇంత పవిత్రంగా చూసావంటే వెనకేదో ఉంది. నువ్వు చల్లని పడగనీడవి. ఇంకొక క్షణం కూడా నేను నీళ్ళలో బ్రతకలేను. వెళ్ళిపోవాలి. నా ఉనికి తెలియని మరో చోటికి వెంటనే వెళ్ళిపోవాలి. ఆగుస్తారా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి ఇప్పుడు నీ జీవితం నీ సొంతం కాదు. కొన్ని కోట్ల సినిమా వ్యాపారం నీతో ముడిపడి ఉంది. నాది పడగనీరంటున్నావుగా. ఈ స్థితిలో నీకు ఏం చెప్పినా అర్థం కాదు. నేనే వెళ్ళిపోతాను. నన్ను ఇంతగా అర్థం చేసుకున్న నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నేనేరా ఆ పని చేసింది. నాకు తెలుసు, నువ్వు నమ్మవు. ఆ రాత్రి ఆవిడ నీతో తన గతం చెప్తుంటే అప్పుడే వచ్చి నేను బొమ్మలా ఆగిపోయింది. అంతా విన్నా నాకు ఈ కన్నీళ్ళు ఆగలేదురా. ఆఫీస్లో ఎప్పుడు నవ్వుతూనే పనిచేస్తుంటాను నేను. అలాంటిది ఆ మర్నాడు అదోలా ఉండేసరికి మా ఎడిటర్ ఏమైందని పదే అడిగాడు. ఇక నా వల్ల కాలేదు. అంతా చెప్పేసి రిలీఫ్ ఫీల్ అయింది. కానీ ఆ రాజకీయాలు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు అనుకోలేదురా. ఇట్స్ ఆల్ రైట్. అట్లీస్ట్ ఆ కథ ప్రింట్ చేయకుండా చూద్దాం పద. ఆ ప్రయత్నం రాత్రే చేశాను రా. అప్పటికే మొత్తం కథ ప్రింట్ అయిపోయింది. సితార జీవిత చరిత్ర పుస్తకాలు, సితార జీవిత చరిత్ర పుస్తకాలు, సితార జీవిత చరిత్ర పుస్తకాలు. బీరువాల నిండా అన్ని పుస్తకాలు పెట్టుకుని స్టాక్ లేదంటారు ఏమిటండి? అవి నెల రోజుల క్రితం బుక్ చేసుకున్న వాళ్ళ పుస్తకాలండి. కావాలంటే ఇప్పుడు డబ్బు కట్టి మరో నెల తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. రాజు మిమ్మల్ని ఆ జాతర రోజు ముద్దు పెట్టుకున్న సీన్లెట్ సీను ఇంతకు ముందు ఏ చిత్రంలో నటించారా మేడం? అందాల నటించిన చిత్రాలు మీ జీవిత చరిత్ర చదివి రాజులేని లోటు తీర్చాలని, గగన రాజ్యాలను ఏలుతూ విహరించాలని వీళ్ళూరుతూ. జవాబిస్తావు కదా? స్టూడెంట్ గారు ఈ తలుపు సందులోంచి రాజుగారు ఆడి చూసి యువరాణి గారు పరవశించిపోయి డాన్స్ చేసేసారు. పదండి అక్కడ చూదురు గారు పదండి. రండి. ఈ బంగ్లా ఇప్పుడు ఇలాగే అయిపోయింది కానండి, మా రాజుగారు ఉండేటప్పుడు తాజ్ మహల్ లాగా ఉండేదండి. చాలా గొప్పదాని కోకిల. నా ఆఖరి కోరిక తీర్చావు. మన చరిత్ర గుప్తంగా దాచావు. నా ఆత్మకి ఎంత శాంతిగా ఉందో తెలుసా? ఆ దేవుడిచ్చిన జీవితం సుఖంగా బ్రతకడానికే కానీ మనం కల్పించుకున్న ఆచారాల చీకటి గుహల్లో ఏడుస్తూ చావడానికి కాదు. జాతరలో రాజు మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కావాలి. వంశం పరువు ప్రతిష్ట గొప్పగా కాపాడేసిందండి. ఐ లైక్ యూ సితారా.
అక్షరాలు దాటిన స్వర పంజరాన నిలచి కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్నీ చిదిమి చిదిమి వెన్నెలంత ఏటి పాలు చేసుకుంటేనే నాకు లేదు మమకారం మనసు మీద నాకు లేదు మమకారం మనసు మీద అధికారం ఆశలు మాసిన వేసవిలో ఆవేదనలు రేగిన ఆలాపన సాగి మదిలో కలలే నదిలో వెళ్ళవలై పొంగారే మనసు వయసు కరిగి స్మరించిన సరాగమే కలతను రేపిన వలపుల ఒడిలో తిరిగే సుడులై ఎగసే ముగిసే కథనేనా ఎగసే ముగిసే కథనేనా డాక్టర్ ఆవిడ మా మాట వినడం లేదు. మీరు ఒకసారి వస్తే. వద్దు, నాకేమందులో వద్దు. ఈ భయంకరమైన వాతావరణంలోంచి పారిపోవాలి. దయచేసి నాకు మత్తు ఇవ్వండి, లేదు చావడానికి ఇంత విషయం ఇవ్వండి. వద్దు. వద్దు. ఆమెను వదలండి. చూడమ్మా, దేవుడిచ్చిన అందమైన జీవితాన్ని మత్తుతో నిద్రపుచ్చటం నేరం, విషంతో చంపడం పాపం. నా అందమైన జీవితం గురించి మీకు తెలియదు. నన్ను వేధించే ప్రశ్నలు, అవమానాలు. నాకు తెలుసమ్మా. ఏ గతాన్నైతే నువ్వు అతి రహస్యంగా ఉంచాలనుకున్నావు, ఏ తీపి గుర్తున్నైతే నువ్వు గుప్తంగా దాచాలనుకున్నావు, అవన్నీ నీ కళ్ళెదుటే నిలబడి నిన్ను వెక్కిరిస్తున్నాయి. నీ గ్లామర్తో నీ గతాన్ని జోడించి రకరకాలుగా నిన్ను చిత్రహింస చేస్తూ డబ్బు చేసుకుంటున్నారు ఈ జనం. అంతే కదూ? గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తును మర్చిపోవటం అంత మూర్ఖత్వం ఇంకోట్లేదు. అందమైన జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడే ఒక్కొక్కసారి మనిషిని ఒంటరిని చేసి బాధిస్తూ వేధిస్తూ ఉంటాడు. కష్టాలకెప్పుడూ నవ్వుతూ స్వాగతం చెప్పాలమ్మా. అంతేగాని ఇసుకరేణువును సైతం భూతద్దంలో చూసుకొని కొండని భయపడకూడదు. ఈ స్థితిలో నీలో ఏర్పడాల్సింది సెల్ఫ్ పిటీ కాదమ్మా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దేవదాస్, ఒరే దేవదాస్, ఏంట్రా? రాజు బ్రతికే ఉన్నాడట్రా. రాజు రాజు బ్రతికే ఉన్నాడా? నిజం. మీ ఊరు కరణం గారి భార్యట ఈ ఉత్తరం రాసింది. చిత్రోదన్ ఆఫీస్కి వస్తే తిలగట్టు తెచ్చిచ్చాడు. నిజం? చూడు. ఇంకా ఎన్నిసార్లు మోసం చేద్దాం అనుకుంటున్నా? నిజం, నా నమ్మం. సమాధిలోంచి శవం లేచొస్తుందన్న నిజం నమ్మినాడు. నీ మాట నమ్ముతాను. కాష్టంలో నా కళ కరిగిపోతుండగా చూసి నన్ను ఇక నమ్మించాలనే ప్రయత్నం చేయకు. వెళ్ళు. Get out. I say get out. వెళ్ళు. నేను ఇలా కావడానికి కారకుడు ఇతనే డాక్టర్. నన్ను దగా చేసిన మోసగాడు ఇతనే. నేనే పాపం చేయలేదు. ఎందుకు వీళ్ళంతా నన్ను పాపంలో చుట్టుకుంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. టేక్ ఇట్ ఈజీ, బాధపడకమ్మా. ఒక్కసారి నాతో రా ప్లీజ్. ఈ ఆల్బమ్ చూడు. 30 సంవత్సరాలు నన్నే సర్వస్వంగా భావించి నాకు తోడైన నా భార్య, మా పెద్దబ్బాయి రఘు, కోడలు డాక్టర్ లక్ష్మి. స్టేట్స్లో MBA చేస్తుంటే పెళ్లి చూపులకని ఇండియాకి రప్పించిన మా రెండోవాడు అరవింద్. నన్నొక్కనే ఇంట్లో ఉంచి ఆనందంగా పిక్నిక్కి వెళ్ళిన వీళ్ళందరూ ఓ ఘోరమైన ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు. అలా తీయని కళ్ళ సాగిపోతున్న నా జీవితం రైలు చక్రాల కింద పడి నలిగి నాశనమైపోయింది. చెప్పు, నాకంటే విషాదమైంది కాదుగా నీ జీవితం? ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని ఏదో సమస్య బాధ పెడుతూనే ఉంటుంది. కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యం తెచ్చుకునే మనిషి ఎదగాలి, కానీ
బాధలకు భయపడి సమస్యలకు లొంగిపోయి మనిషి కృంగిపోకూడదమ్మా. అదేంటో నేను ఏం చెప్పినా సీత నమ్మేటట్లేదురా. కానీ ఆ లెటర్ చూస్తుంటే నాకెందుకో రాజు బతికే ఉన్నాడు అనిపిస్తుందిరా. పోనీ మనం ఒకసారి ఆ ఊరెళ్ళి కరణం గారి భార్యను కలిస్తే నిజమేమిటో తెలుస్తుంది కదా. ఆ ఊరు వెళ్దామంటావా? సావిత్రి, గోదావరి అల్లలే గాలి కదలవేంటి? ఎవరో వస్తున్నట్టున్నారు. చీమ చుట్టుకున్నా జడుచుకుంటున్నా, నువ్వేం మగాడివయ్యా?